హలో ఎవ్రీవన్, రెగ్యులర్ గా మనం పెళ్లి పూల దండల్ని రెసిన్ లో ప్రిజర్వ్ చేస్తూనే ఉంటాము. ఫస్ట్ టైం ఇలా ఆర్టిఫిషియల్ పెళ్లి పూల దండని రెసిన్ లో ప్రిజర్వ్ చేయడం, ఇలా చేసేటప్పుడు బాసింగాలు, బ్యాంగిల్స్ కూడా ఇంక్లూడ్ చేసాము. రియల్ ఫ్లవర్స్ తో చేసిన పెళ్లి పూల దండ అయితే మనం పెటల్స్ ని తీసుకొని బ్యాక్ సైడ్ వుడెన్ బేస్ కనిపించకుండా స్ప్రెడ్ చేసి ఫ్రేమ్ ని రెడీ చేస్తాం. బట్ ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కదా, వీటిని మనం కట్ చేసి పెటల్స్ లా పెట్టే పాసిబిలిటీ ఉండదు. అలా కట్ చేస్తే మనకి రిబ్బన్ మాత్రమే మిగులుతుంది, అది ఫ్లవర్ పెటల్ షేప్ అనేది ఉండదు. సో బ్యాక్ సైడ్ వుడెన్ బేస్ అనేది కనిపిస్తుంది. అలా కనిపిస్తే చూడడానికి లుక్ అంతా బాగోదు. కాబట్టి ఇక్కడ రెసిన్ లో నేను వైట్ కలర్ మైకా పౌడర్ మిక్స్ చేసి వైట్ కలర్ లో బేస్ కనిపించేలాగా డిజైన్ చేశాను. ఈ ఫ్రేమ్ సైజ్ వచ్చి 8x8 ఇంచెస్. ఇంత చిన్న సైజ్లో ఈ పెళ్లి పూల దండల్ని బ్రేక్ చేయకుండా యాడ్ చేయడం, బ్యాంగిల్స్, బాసింగం కూడా ప్లేస్ చేయడం అనేది పెద్ద టాస్కే అనిపించింది. ఇప్పుడు చూడడానికి ఈజీగానే అనిపిస్తుంది, కానీ ఈ ప్లేస్మెంట్స్ డిసైడ్ అవ్వడమే నాకు పెద్ద టాస్క్ అయిపోయింది. అప్పుడు ఈ రెసిన్ ఫ్రేమ్ లో కపుల్ నేమ్స్, ఫోటో, వెడ్డింగ్ డేట్ ని కూడా యాడ్ చేసాము. ఫైనల్ లుక్ అయితే చూడడానికి చాలా బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మీకు కూడా ఇలాంటి ఫ్రేమ్ కావాలి అనుకుంటే మన పేజ్ కి డైరెక్ట్ గా మెసేజ్ చేయండి.